హాయ్ హలో నేనైతే సొరకాయ పులుసు చేస్తున్నానండి. ఇది మా అత్తగారు చెప్పిన రెసిపీ. నాకు చాలా ఇష్టం, మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా ఇష్టం అనమాట. చూపిస్తాను రండి. మనం సొరకాయ పులుసుకి కావాల్సింది ఒక రౌండ్ సొరకాయ అనమాట. రౌండ్ సొరకాయ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. దాన్ని మొత్తం రంధ్రాలు చేయాలి. సీకుపుల్లు ఉంటే సీకుపుల్లతోటి చేసేదాన్ని. నేను అమెరికాలో ఉన్న, నా దగ్గర సీకుపుల్లు లేదు కాబట్టి నేను ఫోర్క్తో చేస్తున్నాను. ఏదైనా పర్వాలేదు. మొత్తం రంధ్రాలన్నీ చేసేసి చెక్కు తీసేసి పక్కన పెట్టేసుకోండి, ముక్కలు కట్ చేసుకొని. తర్వాత ఒక బాండి పెట్టేయండి, ఆయిల్ పోయండి, తర్వాత కొంచెం పసుపు వేయండి, తర్వాత తిరుమత గింజలు వేయండి, తర్వాత పచ్చిమిర్చి వేయండి, తర్వాత అల్లం పేస్ట్ వేయండి కొంచెం. అవన్నీ బాగా వేగిన తర్వాత సొరకాయ ముక్కలు ఏ అయితే ఉన్నాయో ఒక్కొక్క పెద్ద పెద్ద సైజు తీసుకోవాలి, పీసుని అనమాట. అప్పుడైతేనే ముక్క అనేది పిసిరవ్వకుండా ఉంటుంది, బాగుంటుంది పులుసు. ముక్క తింటుంటే బాగుంటుంది అనమాట మనకి. సో ఆ ముక్క అంతా మనం వేసేసి సొరకాయ ముక్కలన్నీ కాస్త ఉప్పు పెట్టేసేసి ఉప్పు వేసేయండి. తర్వాత మూత పెట్టేయండి, మంచిగా మగ్గుతూ ఉంటుంది. ఈలోపు మనం దాంట్లోకి మసాలాలు కావాలి కాబట్టి మసాలాలు తీసుకుందాం. గసగసాలు, ధనియాలు, చెక్క, లవంగి, ఇలాచి, కొబ్బరి పొడి, ఆనియన్. ఈ మొత్తం చికెన్ మసాలా అనమాట. చికెన్లోకి వేసుకోవచ్చు, మటన్లోకి వేసుకోవచ్చు, దేంట్లోకైనా వేసుకోవచ్చు ఈ మసాలా అనేది. సో మొత్తం ముద్దలాగా చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత సొరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి లోపు మగ్గుతూ ఉంటాయి అన్నమాట. మనం ఏదైతే మసాలా రెడీ చేసుకున్నామో ఆ మసాలాని ఒక 2-3 స్పూన్స్, నేనైతే 3 స్పూన్స్ వేసాను. తర్వాత కారం మీ ఇష్టం, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. నేనైతే ఎక్కువ వేసుకున్నాను, ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ తింటారు కాబట్టి. సో మంచిగా మొత్తానికి పట్టిందాకా కాసేపు ఏగనిచ్చేసి ఈలోపు మనం చింతపండు నానబెట్టేసుకొని, చింతపండు నానిన తర్వాత చింతపండు పులుసు కూడా మంచిగా పిసికేసి, తర్వాత దాంట్లో ఇప్పుడు ఏదైతే సొరకాయ ముక్కలు అయితే ఉన్నాయో దాంట్లో వేసేసి మంచిగా పులుసులో ఆ ముక్కలు, ఆ ఉప్పు, కారం అన్నీ ఫుల్గా పడతాయి. చేపల కూరలాగే ఉంటుంది. చేప ఒక్కటే మిగిలినంతా అలాగే ఉంటుంది అనమాట. చేప బదులు సొరకాయ అనమాట. అందుకే సొరకాయ పులుసు చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. తర్వాత పులుసు పోసిన తర్వాత మసులుతూ ఉంటుంది. మసిలేంత వరకు కొంచెంసేపు ఉంచండి. ఆ ముక్కలకు అన్ని దగ్గరగా పట్టి, పులుసు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువసేపు ఉంచుకోండి, తక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎగర పెట్టేసుకోండి, ఎలా కావాలంటే అలా. తర్వాత దింపే ముందు మీకు కొంచెం కొత్తిమీర, కాస్త పై మసాలా పొడి ఉంటుంది కదా, అది కూడా వేసి దింపేసేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్.